జై శ్రీకృష్ణ. ఈరోజు మనము శివాలయంలోనికి వెళ్ళగానే మొదట మనము ఏమి చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మీరు శివాలయానికి వెళితే శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుని యొక్క శృంగంలో నుంచి శివదర్శనం చేయాలి. అసలు నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకుండా శివలింగం దగ్గరికి వెళ్ళకూడదు. నందికి దగ్గరగా వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చేయాలి. ఏమని అంటే, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞం దాతుమర్హసి. దీనికి అర్థం ఏమిటంటే, నమస్తుభ్యం అంటే రెండు చేతులు కైమోడ్చి శిరస్సు వంచి నమస్కరించటం. నమస్కరించి, ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నాను. నువ్వు ఎవరు అంటే, సాంబానంద ప్రదాయక. స అంబ అంటే అంబతో కూడిన శివయ్య అని అర్థము. అంబతో కూడిన శివయ్యతో నువ్వు ఉంటున్నావు. నువ్వు అనుజ్ఞ ఇస్తే మేము శివాలయంలోకి ప్రవేశించి శివుని పూజ చేసుకుంటాము. కాబట్టి మాకు అనుజ్ఞ ఈ తండ్రి అని మనము నందీశ్వరుని ప్రార్థించాలి. ఈ శ్లోకము చదివి నందీశ్వరు ముందర నందీశ్వరుని అనుజ్ఞ పొంది మనము శివాలయంలోకి ప్రవేశించాలి. కాబట్టి అందరూ నందీశ్వరుని ప్రార్థించి శివుని అనుగ్రహానికి పాత్రలు కాగలరు. ఓం నమః శివాయ.